హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎప్పటికప్పుడు ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ కవర్ చేసి జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన క్లాసెస్ కూడా అందించి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అందిస్తున్నాను. ఇక మరి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోని చూసిన వరకు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా కొలువుల ముచ్చటేది అండి, మనకు ప్రజాశక్తిలో ఒక వార్త రావడం జరిగింది. కొలువుల ముచ్చటేది, జాబ్ క్యాలెండర్ మార్చిన ప్రభుత్వం, ఎస్సీ వర్గీకరణ పూర్తయిన విడుదల కాని నోటిఫికేషన్లు, ఆటంకాలు లేకున్నా ఆగిన వైనం, మంత్రివర్గ సమావేశంలోనూ చర్చ లేదు, ఆందోళనలో నిరుద్యోగులు. గత సంవత్సరంలో డిప్యూటీ సీఎం అసెంబ్లీ వేదికగా ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అమలుకు నోచుకోలేదు. వివిధ కారణాల వల్ల అయితేనేమి, మొత్తానికి ఎస్సీ వర్గీకరణ వల్ల జాబ్ క్యాలెండరు లేట్ అయినప్పటికీ ఆ వర్గీకరణ పూర్తయి అన్ని రకాల అనుమతులు వచ్చి వర్గీకరణ పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. ఇటీవల మరి జూన్ 2న ముఖ్యమంత్రి ప్రసంగంలో కూడా జాబ్ క్యాలెండరు అనే అంశంపైన చర్చ ఉంటుందని, ప్రసంగంలో చర్చిస్తారని ఆశించినప్పటికీ జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్య పైన ప్రసంగంలో ఎలాంటి చర్చ లేకపోవడము, అదేవిధంగా ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ నిరుద్యోగుల సమస్య పైన, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పైన ఎలాంటి చర్చ లేకపోవడము, అదేవిధంగా జూన్ 2న ప్రారంభించాల్సినటువంటి రాజీవ్ యువ వికాసం కూడా పోస్ట్ పోన్ కావడంతో నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఆందోళన, ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పడుతున్నారంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. మొత్తానికి కొలువుల ముచ్చటేదంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది. ఎలాంటి నోటిఫికేషన్ల పైన చర్చ లేకపోవడం, నోటిఫికేషన్ల కోసం పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారని ఈ వార్త యొక్క సారాంశం ఫ్రెండ్స్. ఇక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి, బీసీ హక్కుల సాధన సమితి ధనుంజయ నాయుడు డిమాండ్. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీసీ కార్యాలయంలో బొమ్మగాని ధర్మభిక్షం భవన్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇక 33 జిల్లాలు తెలంగాణలో 33 జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అనేక రెవెన్యూ డివిజన్లు, నూతన మండలాలు ఏర్పాటు చేశారు. కానీ అందులో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదని, వాటి వేల సంఖ్యలో ఖాళీలు ఉంటాయని, వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు జారీ చేయాలని ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారంటూ వార్త రావడం జరిగింది. ఇక సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ సైన్స్ విభాగాల్లో పరిశోధన బోధనకు అవకాశం కల్పించే సిఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఇది జేఆర్ఎఫ్తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పిహెచ్డి ప్రవేశాలకు ఉపయోగపడుతుంది. యూజీసీ నెట్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైందంటూ వార్త రావడం జరిగింది. ఇక సిఈఐ పోస్టుకు భారీగా పైరవీలు, మరోపక్క విద్యుత్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అవినీతి, ఒక ప్రముఖ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా ఫిర్యాదు. రాష్ట్ర ముఖ్య విద్యుత్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కోసం భారీగా పైరవీలు జరుగుతున్నాయి. ఈ పోస్టును దక్కించుకోవడానికి పలువురు అధికారులు తమ మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ పోస్టుకు ఉన్న అధికార పరిధిని తగ్గించాలని డిస్కంలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలతో సంబంధం లేకుండా ప్రభుత్వ యాజమాన్యంలో నేరుగా రాష్ట్ర ఇంధన శాఖ భాగంగా సిఈఐ కార్యాలయం పనిచేస్తుంది. మొత్తానికి సిఈఐ పోస్టుకు భారీగా పైరవీలు జరుగుతున్నాయంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వార్త. ఇక ఎస్టీ కళాశాల హాస్టళ్లను ఏర్పాటు చేయాలి, సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నూతనంగా 15 ఎస్టీ బాలికలు, 10 బాలుర కళాశాల హాస్టళ్లను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్టుగా తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ తదితర కోర్సులు చేయడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ఎస్టీ విద్యార్థులకు ప్రస్తుతం సరిపడని హాస్టళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. ఇక ఏపీ వెబ్సైట్లో తొలి 10 ర్యాంకులు అబ్బాయిలవే.
ఇంజనీరింగ్లో తెలంగాణ విద్యార్థికి ప్రథమ స్థానం. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎప్సెట్ ఫలితాల్లో 75% మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ఎప్సెట్ ఫలితాలను ఆదివారం సాయంత్రం రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేయడం జరిగింది. ఇంకా ఇంజనీరింగ్లో తెలంగాణ విద్యార్థులు ప్రతిభ చూపించారట. ఏపీకి సంబంధించిన ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంకు రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి అనిరుద్ రెడ్డికి, అదేవిధంగా 8వ ర్యాంకు త్రిశూల్, హన్మకొండకు చెందిన త్రిశూల్ ర్యాంకు. అదేవిధంగా వ్యవసాయం, ఫార్మసీలో రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి సెకండ్ ర్యాంక్ నిశాంత్ అక్షింతల సెకండ్ ర్యాంక్. అదేవిధంగా 4th ర్యాంక్ షణ్ముఖ్, హన్మకొండ జిల్లాకు చెందినటువంటి షణ్ముఖ్. ఇక ఐసెట్ పరీక్ష ప్రారంభం. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష అయినటువంటి ఐసెట్ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మొదటి రోజు ప్రశ్నపత్రాల సెట్లను నల్గొండలోని ఎంజీయూలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్, ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్, ఐసెట్ కన్వీనర్ అల్వాల రవిలు విడుదల చేయడం జరిగింది. ఇక సజావుగా టీజీ ఐసెట్ తొలి రోజు 44,033 మంది విద్యార్థుల హాజరు. సోమవారంతో ముగియనున్న ప్రవేశ పరీక్ష. ఇక హామీ ఇస్తేనే అడ్మిషన్, గురుకులంలో ప్రత్యేక నిబంధన. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ మరో కొత్త నిబంధన పెట్టింది. సొసైటీ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులు, తల్లిదండ్రులు లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఫౌండేషన్ కోర్సుల్లో అడ్మిషన్ కల్పించాలని గురుకుల ప్రిన్సిపాల్కు సొసైటీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఐఐటి, నీట్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసిన 9 గురుకులాల్లో ఫౌండేషన్ కోర్సులు నిర్వహిస్తున్నది. సొసైటీ గురుకులంలో 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఫౌండేషన్ కోర్సుల్లో 8వ తరగతిలో ప్రవేశాలు కల్పించనుంది. ఇష్టపూర్వకంగానే అడ్మిషన్ తీసుకున్నానని, శిక్షణ పూర్తయ్యేంత వరకు క్రమశిక్షణతో నడుచుకుంటానని, నియమ నిబంధనలు, టైం టేబుల్ పాటిస్తానని, ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రాజీనామాయే జస్టిస్ వర్మకున్న మార్గం. పార్లమెంట్లో అభిశంసనకు ప్రభుత్వ యత్నం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ పార్లమెంటులో అభిశంసనను ఎదుర్కోకుండా ఉండాలంటే ముందుగానే రాజీనామా చేయడం ఏకైక మార్గంగా కనిపిస్తుంది. ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు మార్చిలో ఆయన నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పాక్షికంగా కాలిన నోట్ల కట్టలు లభ్యమైన విషయం తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నప్పుడు దానిపై అంతర్గత విచారణ జరిపించి ముందుగా ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆయనను తొలగించాల్సిందిగా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇకపోతే మరి ఆ న్యాయమూర్తి పైన అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అంతకంటే ముందుగా ఆయన రాజీనామా చేయడమే ఉత్తమం అంటూ వార్త రావడం జరిగింది. ఇక రాజీవ్ యువ వికాసం మరింత ఆలస్యం. అయోమయంలో దరఖాస్తులు ఇంకా విడుదల కాని తుది జాబితా. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించిన రాజీవ్ యువ వికాస పథకం అమలుకు మరింత సమయం పట్టేలా ఉంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముగిసిన తుది జాబితాలను ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకులు నిరాశకు లోనవుతున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు రుణపత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో దానిని వాయిదా వేసింది. ఈ నెల 5వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు. మరి మొత్తానికి జూన్ 2న ప్రారంభం కావాల్సినటువంటి ఈ రాజీవ్ యువ వికాస పథకం ఆ లబ్ధిదారుల ఎంపికలో తీవ్రమైన ఫైరవీలు, లోపాలు జరిగాయని పూర్తి పరిశీలన తర్వాత దాన్ని మళ్ళీ ప్రకటించాలని వాయిదా వేసింది. ఇక డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ వచ్చే అసెంబ్లీ సెషన్లో నామినేషన్ ఎన్నిక, శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రేవంత్ ట్వీట్. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక వనపర్తిలో వీరగల్లు స్మారక శిలలు 1000 నుంచి 2300 ఏళ్ల నాటివని అనుమానం. వనపర్తిలో లభ్యమైన వీరగల్లు వీరుల శిలలు చైతన్య వివేకాపర్తిగా పేరున్న వనపర్తిలో క్రీస్తుపూర్వం నాటి వీరగల్లు యుద్ధ ఆనవాలను ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధంలో వీరుల మరణాలను స్మరించుకునే వీరగల్లు శిలలు వనపర్తి జిల్లా కేంద్రంలో వెలుగు చూశాయి. పట్టణంలోని పోచమ్మ గుడి వద్ద శతాబ్దాల నాటి వీరగల్లు స్మారక శిలలను చరిత్ర పరిశోధకులు, చరిత్రకారులు బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శ్యామ్ సుందర్ గుర్తించారు.
ఈ నెలాఖరులో ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ, షెడ్యూల్ రిలీజ్కు విద్యాశాఖ ఏర్పాట్లు, ఏఐసిటిఈ నుంచి ఇంకా అందని ప్రైవేట్ కాలేజీల లిస్టు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో 25-26 అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. ఏఐసిటిఈ నుంచి అధికారికంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల లిస్టు రాగానే ఈ ప్రక్రియ చేపట్టనుంది. దీనికి అనుగుణంగా ఈ నెలాఖరులో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక కొలువుదీరిన కొత్త మంత్రులు గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిల ప్రమాణం. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, ఎమ్మెల్యేలు, ప్రముఖులు. విస్తరణలో ఒక బీసీ, 2 ఎస్సీలకు చోటు. ముదిరాజ్, మాల, మాదిగ వర్గాలకు ప్రాతినిధ్యం. మొత్తం మంత్రివర్గంతో గ్రూప్ ఫోటో. త్వరలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు. బీసీ వర్గాలకు పెద్దపీట. ఆ వర్గానికి చెందిన 7 ఎమ్మెల్యేలు, 3 మంత్రి పదవి, 2 చీఫ్ విప్ పదవులు. ఉపసభాపతిగా రామచంద్ర నాయక్. మొత్తానికి నిన్న 3 మంత్రులు కొత్తగా కొలువుదీరారు. మొత్తానికి మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఇక ఎఫ్డిఐలో మహారాష్ట్ర, కర్ణాటక టాప్. $3 బిలియన్ పెట్టుబడులతో 7వ స్థానంలో తెలంగాణ. దేశంలోకి 24-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐలో 51% పెట్టుబడులను కేవలం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకే వచ్చాయి. ఈ వివరాలను డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తెలిపింది. దేశంలోకి వచ్చిన మొత్తం ఎఫ్డిఐలో ఒక మహారాష్ట్రకే $19.6 బిలియన్ వచ్చాయి. ఈ మొత్తం పెట్టుబడుల్లో 31%గా ఉన్నట్టు ఈ ప్రకటన తెలిపింది. మొత్తం పెట్టుబడుల్లో కర్ణాటక $6.62 బిలియన్ ఆకర్షించి రెండవ స్థానంలో ఉంది. ఇక తెలంగాణ $3 బిలియన్ ఎఫ్డిఐలు ఆకర్షించి 7వ స్థానంలో నిలిచిందంటూ వార్త రావడం జరిగింది. ఇక సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో నిర్భయంగా ముందుకు సాగాలి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు. సివిల్ సర్వీసెస్లో ఎంపికైన అభ్యర్థులు నిర్భయంగా ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు సూచించారు. ఆదివారం కృష్ణప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ ఇంటర్వ్యూ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. ఇటీవల సివిల్ సర్వీసెస్కి ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తులో జరిగే ఇంటర్వ్యూలకు హాజరయ్యే సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవలంబించాల్సిన పలు సూచనలు చేశారు. గురుకులం ప్రతిభకు పట్టం. ఐఐటి జేడబ్ల్యూఈ ప్రిపరేషన్ కేంద్రంగా గౌలిదొడ్డి సీఈఓ, నీట్కు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు. తెలంగాణలో ఎస్సీ గురుకుల విద్యా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలిచిన గౌలిదొడ్డి ప్రీమియర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రస్తుతం ఓ కొత్త దిశలో అడుగులు వేస్తుంది. దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఈ సంస్థ జేడబ్ల్యూఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడంలో సక్సెస్ అవుతుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై సుమారు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం గౌలిదొడ్డి క్యాంపస్లో బాలికలకు వేరువేరుగా జేడబ్ల్యూఈ మెయిన్స్, అడ్వాన్స్డ్లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే కరీంనగర్ జిల్లాలో బాలికలకు ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక యూజీసీ నెట్ జూన్ 2025 షెడ్యూల్ విడుదల. మొత్తం 85 సబ్జెక్టులకు పరీక్షలు. యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 25 నుంచి 29 వరకు రోజుకు 2 షిఫ్టులలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండవ సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉన్నత విలువలకు చిరునామా దత్తన్న. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో వక్తలు. బండారు దత్తాత్రేయ ఏ పదవిలో ఉన్న ఉన్నత విలువలు పాటించిన గొప్ప వ్యక్తి. సామాజిక రాజకీయ పరివర్తన దిశగా ఆయన వేసిన అడుగులు ఆదర్శప్రాయం. బహుముఖ వ్యక్తిత్వం ఉన్న దత్తన్న ప్రజాసేవే పరమావధిగా రాజకీయ రంగంలో కొనసాగారంటూ వక్తలు కొనియాడారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. పుస్తక ప్రతులను దత్తాత్రేయ అతిథులకు అందించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భూపతిరాజు శ్రీనివాస వర్మ, తెలంగాణ, ఏపీ, త్రిపుర, ఒడిషా గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, అబ్దుల్ నజీర్, ఎన్ ఇంద్రసేనారెడ్డి, కంబంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.
ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ పరిశీలించాం ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.